అగర్వాల్ కూడా పాపం అభిషేక్ శర్మ గాడు అసలు అనవసరంగా ఆడు తొందరపడి అవుట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో లైక్ ఫస్ట్ లాస్ట్ 2 మ్యాచ్లు చేసిన మిస్టేక్స్ ఈ మ్యాచ్ చేయకుండా తీసేయాలి. వికెట్ పడ్డప్పుడు లైక్ బిల్డ్ చేయాలి ఇన్నింగ్స్ అనేది. సేమ్ అట్లయితే చూసిన ఆర్ఆర్ లో వికెట్లు పడిపోయినా వాళ్ళు అసలు వికెట్ పడినట్టే ఆడింది. నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయించింది మంచిగా హెడ్ నితీష్ తోటి కుమార్ రెడ్డి మెయిన్ అడ్వాంటేజ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే అనవసరం వాడు బ్యాట్ దిక్కు ఆడడం చాలా పెద్ద మిస్టేక్. అసలు ఊరికే పోయినసారి అట్లా 2 సార్లు అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్ కూడా అసలు పిచ్చి పిచ్చి అసలు వాడు పెద్ద స్కోర్ కొట్టేటోడు. అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఎస్ఆర్హెచ్ పరిస్థితిలో వికెట్ ఆపేటోడు ఉండవు, వాడు ఒక్కడే ఉండవు. అందరు కొట్టేటోళ్ళే ఉన్నారు. మార్కరం ఉండాలి కానీ మాత్రం లేట్ తీసే మాత్రం పోయిండులే కానీ అది ఈ మాత్రం మ్యాచ్ లో లేదు. మ్యాచ్ చెప్పాలంటే లేదు. అసలు లాస్ట్ 3 ఓవర్స్ స్ట్రైకింగ్ యాడ్ వచ్చిందని అసలుకి నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైకే రాలేదు అసలు లాస్ట్ 3 ఓవర్స్ లో అంతగా వాడు అసలు స్ట్రైక్ రాలేదు. వాడికి క్లాసింగ్ యాడే తీసుకుంది మొత్తం. అసలు 2 runs సింగిల్స్ రావాల్సిన చోట డబుల్స్ ఉరికిర్రు కొన్ని చోట్ల. ఇంకా ఎవడైతే ఎవరు కొడితే స్కోర్ బోర్డ్ నితీష్ ఇంపార్టెంట్. కుమార్ రెడ్డి చెప్పాలంటే బాగా హిట్టింగ్ చేస్తుండు. ఆడు 60 చేసిండు అప్పటికే, కానీ లాస్ట్ 3 ఓవర్స్ అసలు స్ట్రైక్ రాలేదు చెప్పాలంటే. వాడు ఇంకా ఒక 80s 90s పోదు ఇంకా స్కోర్ ఇంకెక్కువ కొట్టడానికి నితీష్ కుమార్ రెడ్డి కొట్టడానికి స్ట్రైక్ వచ్చినట్టయితే. కాకపోతే జాలకి ఉప్పల్ వెళ్ళిన ఫ్యాన్స్ అందరూ అసలు సూపర్ ఓవర్ అవుతుంది అనుకోండి. ఇక లాస్ట్ ఇక బాల్ మిస్ అయినా కానీ సింగిల్ తీస్తారు, సూపర్ ఓవర్ అవుతుంది. ఒక టచ్ అయితే మాత్రం మాక్సిమం డబల్ కొట్టడానికి ట్రై చేస్తారు. రన్అట్ అయితే మళ్ళీ సూపర్ ఓవర్. ఒక 2 runs తిరిగితే వాళ్ళ రాజధాని గెలుస్తుంది. అది కాదు వికెట్ అవుట్ వాళ్ళ అయితే వాళ్ళు తప్పితే. చేసే వాళ్ళు చేసే ఫీల్డింగ్ కి ఆడ బొంగారు అసలు నేను 2 runs కి వచ్చినట్టే ఉన్నాయి లాస్ట్ బాల్ వాళ్ళు అసలు లాస్ట్ బాల్ బ్యాట్ టచ్ అయినట్టే 2 runs ఖచ్చితంగా ఉరుకుతుంది. నేను అదే అనుకున్నా. అదే ఇప్పటిదాకా ఫీలింగ్ మంచిగా చేశారు. ఇప్పుడేంగా అసలుకి లాస్ట్ లో చూసిన 2 runs వాళ్ళు అసలు ఈజీగా వచ్చారు ఒక 2 చోట్ల కూడా. వాళ్ళు అసలు ఈ మ్యాచ్ లో కూడా చాలా మిస్టేక్స్ తీసారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా. అసలు ఫీలింగ్ లేదు, కొంచెం ఫీల్డింగ్ మంచిగా చేశారు అప్పటిదాకా. నితీష్ కుమార్ రెడ్డి చూసిన ఒక బాల్ ఎట్లా ఆపిండు బౌలింగ్ చేస్తూ. నువ్వు సగం మ్యాచ్ చూసావు. స్టార్టింగ్ లో మిస్టేక్ చేసావు, మధ్యలో కవర్ చేసావు, మళ్ళీ లాస్ట్ లో మిస్టేక్ నేను అప్పుడు చేసావు. చూడలేదు. నేను పవర్ ప్లే అయిపోయిందో చూసిన రాజస్థాన్ 7 to 10 ఓవర్స్ చూసిన, మళ్ళీ 15 ఓవర్స్ కానీ చూసిన. స్టార్టింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంది కానీ మిస్టేక్స్ అక్కడ క్యాచెస్ మిస్ అయ్యంటే లైక్ టూ హార్డ్ గా వచ్చినాయి. లైక్ చాలా కష్టంగా ఉంది క్యాచ్ పడ్డం. అది వాళ్ళు పట్టలేకపోయారు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మూమెంటం అప్పటిదాకా రాజస్థాన్కి వెళ్ళి నడుస్తుంది, ఏమన్నా మ్యాజిక్ జరుగుతుందా ఎవడో ఒకటి వచ్చి అనుకున్నా. నట్టు వికెట్ తీసింది 17th ఓవర్. నెక్స్ట్ అసలు ప్యాట్ కమిన్స్ ఆ ఓవర్ చూసిన వికెట్ డాట్ ఒక లాస్ట్ వికెట్ సింగిల్ ఇచ్చినట్టుంది. 3 dots మళ్ళీ లాస్ట్ 6 ఇచ్చిండు. 7 runs కన్సీడెడ్ ఇన్ ద 19th ఓవర్. 2 people జాయిన్ అయ్యారు. లైక్ ఇద్దరే ఎవరు జీరోవా నువ్వు యాడ్ దీంట్లో నుంచి అన్నా నేను జాయిన్ అయింది. అది అట్ట కాదు. లైక్ ఫాలోవర్స్ లో చూసినట్టు 1 కౌంట్ ఉంది, లైవ్ ఒకళ్ళు చూసినట్టు కౌంట్ ఉంది. లైక్ అది జీరోవా లేకపోతే ఎవరైనా నువ్వేమన్నా దీరు ఒకసారి మెసేజ్ దీనికి వాట్సాప్ లో నేను చేస్తుండు. నువ్వు కాల్ కట్ చేయి మాకు మెయిన్ కాల్. మెయిన్ ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈరోజు తెలిసి. Okay, guys. We'll see you in the next post-match talks. Until then, bye-bye. Okay, I'm dropping the call. ఓకే నువ్వు డ్రాప్ దీనికి ఫోన్ చేసిన కాల్. ఓకే. అట్లా